చూడపోతే బ్రహ్మంగారు చెప్పిన భయానక జీవులు ప్రపంచాన్ని తినేసేలా ఉన్నాయి. ఇప్పటి వరకు కని విని ఎరుగని ఈ భయానక సూక్ష్మక్రిమి మనుషులను నమిలి మింగేసేలా ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి జీవి ఎప్పుడూ ఎక్కడా పుట్టలేదు. ఇప్పుడు జపాన్లో ఒకసారి ఇది తలెత్తింది. అసలు సంగతికొస్తే జపాన్లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది మనిషి శరీరంలో చేరిన వెంటనే అవయవాల్లోని కణజాలాన్ని నాశనం చేస్తూ 2 రోజుల్లోనే ప్రాణాలను హరిస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కరోనా కంటే డేంజరస్. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వణికిపోతుంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా వలన సంభవించే ప్రాణాంతక వ్యాధి కేసులు జపాన్లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతాయి. ఉదయం పాదంలో వాపు, మధ్యాహ్నం మోకాలికి వ్యాపిస్తుంది. రోగి 48 గంటల్లో చనిపోవచ్చని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ కెన్ కికుచి అంటున్నారు. అంటే బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైందో తెలుస్తోంది. జపాన్లో పోయిన ఏడాది మొత్తంలో 941 STSS కేసులు నమోదు కాగా ఈ ఏడాది జూన్ 2 నాటికే 977 కేసులు రికార్డయ్యాయని ఆ దేశ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ తెలిపింది. దేశంలో ప్రధానంగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఈ బ్యాక్టీరియా వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ రకానికి చెందిన స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ బ్యాక్టీరియా మనుషుల పేగుల్లో తిష్టవేస్తుంది. ఆ తర్వాత అవశేషాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా గాయాలు, పుండ్ల ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ వెంటనే అవయవాలలోని కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది అని NIAID పేర్కొంది. ప్రధానంగా కణజాలాన్ని చంపేస్తుంది కాబట్టి దీనిని మాంసం తినే బ్యాక్టీరియాగా పిలుస్తున్నారని వివరించింది. దీనివల్ల పిల్లల్లో గొంతు వాపు కూడా వస్తుందని తెలిపింది. 50 ఏండ్లు పైబడిన వారికి ఇది ప్రాణాంతకంగా మారుతుందని తెలిపింది.